మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో చౌడూరు గ్రామ రైతులు జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ను కలిసి ప్రొద్దుటూరు ప్రాంతంలో జరుగుతున్న ఇసుక దోపిడీపై ఫిర్యాదు చేశారు. ఇసుక తవ్వకాల వల్ల రైతుల భూములు కోతకు గురవుతున్నాయని, గ్రామాలకు ముప్పు ఏర్పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు మండలం చౌడూరు గ్రామ దళిత రైతులు 50 ఏళ్లుగా ఏటి ఇసుక తిన్నులను చదును చేసుకుని సాగు చేస్తున్నారని రాచమల్లు ప్రసాద్ రెడ్డి తెలిపారు. పరిశ్రమల పేరుతో రైతుల భూములను బలవంతంగా లాక్కునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. రాత్రి వేళల్లో భారీగా ఇసుక దోపిడీ జరుగుతోందని, రోజుకు లక్షల రూపాయల అక్రమ రవాణా సాగుతోందన్నారు. ఇసుక తవ్వకాల వల్ల 2 గ్రామాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. టీడీపీ ప్రజా ప్రతినిధులు వారి అనుచరుల ఆధ్వర్యంలో వందల కోట్ల ఇసుక దోపిడీ జరుగుతోందని అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. పెట్టుబడులు పెట్టి పంట పండినా పండకపోయినా 50 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకొని బ్రతికిన వాళ్ళు వీళ్ళు నిరుపేదలు. ఇప్పుడు ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు వ్యవసాయం చేసుకుంటే ఏట్లో ఉండబడిన భూమిని చెప్పా పెట్టకుండా, సహజమైన న్యాయ విధానానికి కూడా ఆస్కారం ఇవ్వకుండా బలవంతంగా వీళ్ళ భూములను ప్రభుత్వం లాక్కొని పరిశ్రమలు పెట్టడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది. పరిశ్రమలు పెట్టాదంట 5 సెంట్లు 10 సెంట్లు అమ్ముతుందంట. అక్కడ వెంచరేసి రోడ్లేసి కాలువలేసి ఎట్లో ఎవరన్నా పరిశ్రమలు పెట్టుకుంటే వాళ్ళకి అమ్ముతుందంట. అంటే పట్టేడు అన్నం తినేదానికోసం మట్టి పిసికి పనిచేసే ఈ రైతుల నోట్లో మట్టి కొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందంట ప్రభుత్వం. ఇది ఎక్కడి న్యాయమో మాకైతే అర్థం కావడంలే. గింజలు పండించే భూమిని గింజలు పండించేదానికి కాకుండా, ఆహార ధాన్యాలు పండించేది కాకుండా పెట్టుబడులు పెట్టే పరిశ్రమలుగా మారుస్తామంటది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ఆది నుంచి కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి రైతు వ్యతిరేకే, రైతు ద్రోహే. ఈయనకు వ్యవసాయం దండగాని చెప్పిన మనిషియే తప్ప పండగాని చెప్పిన మనిషి కాదు. పండగాని చెప్పిన మనిషి మా రాజశేఖర రెడ్డి అన్న. ఇలా భూములు లాక్కున్నారు. ఇది పైకి కనిపిస్తూ ఉండే వైనం ప్రజలారా. ఈ వర్క్ తీసుకునేది ఎవరంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి. ఈ వెంచరు అంటే ఏపీఐసిసి ద్వారా ఈ భూమిని సదును చేసి రోడ్లు కాలువలు నిర్మించి పరిశ్రమల శాఖకు అప్పచెప్పేదానికి అయ్యే ఈ కాంట్రాక్ట్ వర్క్ ఏమైతే ఉందో దీనిని కొండారెడ్డి తీసుకున్నాడు, వరదరాజిరెడ్డి కుమారుడు. ఇందులో ఈ 50 కోట్ల 20 కోట్ల పనికి సంబంధించి 20% 30% డబ్బు సంపాదించుకునే కార్యక్రమం నాసిరకంగా చేసి సంపాదించుకుంటారు. ఇది ఓకే. ఇది పగులు జరుగుతుంది. ఈ కాంట్రాక్ట్ పని పగులు. రాత్రిపూట మరొకటి జరుగుతుంది. ఈ పగులు జరిగేదేమో దాంపత్య జీవితం. రాత్రిపూట వ్యభిచారం జరుగుతుంది. ఆ వ్యభిచారమే ఇసుక దోపిడీ. ఎట్లో ఉండేది ఆ పని. వాళ్ళు పని తీసుకొచ్చి పెట్టేదే పరిశ్రమలు పెట్టాలని కాదు. ఈ రైతులు సంకనాకిపోయినా పర్వాలే, 1 సంవత్సరం రోజులు ఈ కాంట్రాక్ట్ వర్క్ ఉంటుంది కాబట్టి, ఏట్లో పని జరుగుతుంది కాబట్టి ఏటిని కంప్లీట్గా మనం అమ్ముకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి పెట్టారు. వరదరాజిరెడ్డి తన కుమారునికి రాసిచ్చినాడు ఆస్తి. ఏమని, ఈ 5 సంవత్సరాల నా పదవీ కాలం అయి పూర్తి అయ్యేంత వరకు నువ్వు సంపాదించుకునేదానికి చౌడూరు ఏటిని నీకు రాపిస్తానని ఆయన ఏట్లో ఉండే ఇసుక అమ్ముకో అని చెప్పి. ప్రతిరోజు కనీసం అంటే 50 లారీలు. ఎటువంటి లారీలు? 12 టైర్లు కలిగినటువంటి పెద్ద లారీలు, 50 లారీలకు ఇసుక బయటికి పోతుంది. ట్రాక్టర్లు కాకుండా ఆ 12 టైర్లు కలిగిన లారీకి 9 ట్రాక్టర్లు ఇసుక పడుతుంది. అంటే దాదాపుగా 800 ట్రాక్టర్ల ఇసుకను తరలిస్తున్నారు. చాగలమరికి, బయటికి, ఇంకో చోటికి మదనపల్లికి ఎక్కడికంటే అక్కడ తీసుకుపోతున్నారు. రోజుకు 30 లక్షల రూపాయలు ఇసుక అమ్ముతున్నారు. నెలకు 10 కోట్ల రూపాయలు ఇసుక అమ్ముతున్నారు. ఇప్పటికి 3 నెలలు అయింది ఈ కార్యక్రమం జరగబట్టి 30 కోట్ల రూపాయలు ఇసుక అమ్మినారు. ఇప్పటికీ ఇది ఇంకా సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సర కాలంలో ఏటిని కంప్లీట్గా మాయం చేస్తారు. ఏటిని కంప్లీట్గా ఏమి లేకుండా ఇసుక లేకుండా అమ్ముకుంటారు. దాదాపుగా 100 కోట్ల రూపాయలు